ఉండాలని ఆ తల్లిని ఇవాళ సదా మీ సేవలో అన్నట్లు ఆ తల్లిని అయితే నేను కోరుకుంటున్నాను. ఇక్కడ సైడ్కి బోర్ వేస్తున్నారు, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, ప్లీజ్ ఏమనుకోకండి. ఇవాళ తల్లికి అయితే ఇష్టమైన మార్గశిర మాసం తల్లికి ముగ్గులు అంటే చాలా ఇష్టము. ఇక్కడంతా పసుపు రాసి ఇక్కడ శ్రీచక్రం ముగ్గు, అమ్మవారి పాదాలు ఇవన్నీ ముగ్గు తీసుకొచ్చుకున్నాను కదా, ఇవన్నీ వేసాను. అమ్మ అయితే ఇలా అలంకరించాను. 5:30కి లేచానండి. 9 గంటల వరకు దీపం అయితే ముట్టించాను. ఇంకా బ్రతకత చదువుకోలేదు. ఆ తల్లి మనందరినీ చల్లగా చూడాలి, అందరినీ సౌభాగ్యవతులుగా చేయాలి. అందరి పిల్లలు మంచిగా జాబ్ తెచ్చుకొని మంచి చదువులలో మంచిగా ఉండాలి. అందరు సౌభాగ్యవతులను చేయ తల్లి. అందరిని అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లేటట్టు చేయ తల్లి. అందరినీ ఆరోగ్యంగా ఉంచు తల్లి. అందరూ భర్తలు భార్యలు మంచి సత్సంబంధాలతో మంచిగా ఉండేటట్టు చూడు తల్లి. ఏ ఆటంకం రాకుండా అందరినీ చల్లగా చూడు తల్లి. పిల్లల్ని మంచి చదువులను మంచి సత్ప్రవర్తన కలిగేటట్టు చూడు తల్లి. ఆ తల్లికి ఇలా అలంకరించుకున్నానండి. ఇవాళ ఈ లక్ష్మీ వారము గురువారము 4 వారాలు వచ్చాయండి ఈసారి. మంచిగా ఒక్క వారమన్నా మంచిగా చేసుకోండి. ఎవరికన్నా కుదరకపోతే ఈ 4 వారాలు సంపూర్ణంగా మంచిగా ఏ ఆటంకం లేకుండా పూజ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఆ తల్లిని. ఫస్ట్ దీపాలు పెట్టలేను, ఎంత టెన్షన్ అయిపోయిందో. దీపాలు పెట్టేసరికి తల్లి ఎంత ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంది. ఎక్స్టెన్షన్ బాక్స్ పెట్టాలంటే జల్లుమన్నది, మర్చిపోయాను. ఫస్ట్ మీకు ముందు వీడియోలు చూపెడతాను. మెల్లగా తీసి పెట్టిన తల్లి ఫోటో కదిలేయకుండా కాలు చేతులు వణికినాయి. ఎట్లా పెట్టాలి. ఇవాళ ఇంకా విశేషం అంటే అమ్మకి తామర పువ్వు దొరికింది, కమలం పువ్వుతో అలంకరించాను. ఈ కాసులమార అయితే ఎక్కడైనా దొరికితే తెచ్చుకోండి, 100 రూపీసే. ఎంత బాగుంది. తిరుపతిలో 200 రూపీస్కి ముత్యాల మాల తీసుకున్నానండి. అమ్మ ఎంత చక్కగా ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక అరటాకు దొరికిందండి ఇవాళ. జెప్టోలను ఇంకో దేంట్లోనో మా పాప తెప్పించింది అరటాకు. ఈ బ్లౌజ్ పీస్ వేయకుండా అరటాకు వేసాను ఇవాళ. నాకైతే మస్తు సంతోషంగా అనిపించింది. అందరు అరటాకులలో తింటారు కదా, భోజనం చేస్తారు కదా. ఇవాళ అయితే చాలానే వచ్చినాయి, ఒక 4-5 వచ్చినాయి అరటాకులు. చిన్ని కృష్ణుని కూడా మంచిగా పక్కకు అలంకరించుకున్నాను. అమ్మవారి పాదాలకి ముగ్గులు పెట్టాను, ఎంత బాగుంది కదా, ముగ్ధ మనోహరంగా. చిన్న అలా ఆ తల్లి లేదందుకు మొన్న దీపావళి రోజు చిన్న లక్ష్మీదేవిని తెచ్చుకున్నాను కదా, ఆవు నెయ్యి కూడా దొరికిందండి. అమ్ములదే ఆవు నెయ్యి తెచ్చుకున్నాను. ఎంత ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంది తల్లి. ఎంత చూసినా తనివి తీరడం లేదు. తల్లి అందరినీ చల్లగా ఉంచు. నీకు శతకోటి ప్రణామాలు తల్లి. అందరి దీవెనలు, అందరికి మంచి దీవెనలు ఇయ్యు. సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సౌభాగ్యవతులుగా అందరినీ చూడు తల్లి. ఈ వ్రత కథ అయితే స్టార్ట్ చేసుకుంటానండి. నేను మా గురువు గారండి. ఇక్కడ అత్తమ్మ వాళ్ళ గురువు శబరిమాత. ఇవాళ దేవుళ్ళకి అడగద్దు అంటారు, కానీ నేనైతే ప్రతి గురువు అంటే ఇప్పుడు ఈ మార్గశిర మాసంలో అయితే కడుక్కుంటానండి దేవుళ్ళని. మనం దేవుళ్ళు శుభ్రం చేయకుండా ఉంటే అది మంచి అనిపించదు కదా, మనసులో పట్టది. అందుకని దేవుళ్ళు అయితే శుభ్రంగా కడుక్కొని, నిన్న చెప్పాను కదా ఇట్లాంటి క్లాత్ డిమార్ట్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా ఉంటుంది. పేపర్ క్లాత్ వేసేసాను, బ్లౌజ్ పీస్ వేయకుండా. న్యూస్ పేపర్స్ వేయకండి ప్లీజ్. అంతా ఎవరన్నా ఇదైనంది బ్యాడ్ న్యూస్లు అవన్నీ ఉంటాయి కాబట్టి న్యూస్ పేపర్లు దేవుడి దగ్గర వేయకండి. ఇలాంటి మంచి క్లాత్ కట్ చేసి కింద ఫ్రిడ్జ్ కవర్స్ ఉంటాయి కదా, అట్లా ప్లాస్టిక్ కబోర్డ్లు తడి ఉంటే ఖరాబ్ అవుతాయని ప్లాస్టిక్ తీసేసి ఇది వేసాను గ్రీన్ది. ఇక్కడ అన్ని దేవుళ్ళన్నీ కడిగేసుకున్నాను. ఎన్నిగా ఉన్నాయి దేవుళ్ళు, అన్ని డబుల్ ఉన్నాయండి. ఏం చేయాలో అర్థమవుతలేదు. అన్నీ కడుక్కునేసరికి కరెక్ట్ 5:30కి లేస్తే ఇంకా పాప కొంచెం హెల్ప్ చేసింది. 5:30కి అయితే 9 వరకు కరెక్ట్ దీపం ముట్టించేసానండి. శుక్రవారం వైభవలక్ష్మి పూజ చేసినప్పుడు కూడా నేను దేవుళ్ళు కడుక్కుంటుండే అండి. మట్టి శుక్రవారం కడగద్దు, కానీ వైభవలక్ష్మి పూజ చేసినప్పుడు దేవుళ్ళని కడగచ్చు అని చెప్పారు. ఇవన్నీ పనులు చేసుకునేసరికి నైవేద్యం చేసేసి బుక్ చదువుకోవడానికి రెడీగా ఉన్నాను. అమ్మకి నైవేద్యంగా ఇది సన్నం రవ్వ ఆర్డర్ పెట్టగానే ఇది బొంబాయి రవ్వ లెక్క లావు రవ్వ వచ్చిందండి. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో కలిసిపోయినాయి, కొన్ని ఉండే.
నేను అన్నీ ఇట్లా దేవుడి దగ్గర పక్కకు పెట్టుకుంటానండి. మనం తినేటి ఫస్ట్ తేగానే కొన్ని డబ్బాలో దేవుడి దగ్గర కొన్ని పక్కకు పెట్టేసుకుంటాను. అమ్మకైతే కొంచెం చీర చేశాను. ఈ ముద్ద కుడుములు ఇంకా వేరే వేరే ప్రసాదాలు అని చెప్తారు, కానీ ఏమో నాకు ఏం తెలియదు. మళ్ళీ ఎందుకు ఎప్పుడు చేసే విధంగానే చేస్తారు, పిల్లలు మళ్ళీ తినరు, ఇది వేస్ట్ అయితే. అందుకని ఇవాళ అరటాకు దొరికింది కదా, ఇది మా ఫ్రెండ్ వాళ్ళు గృహప్రవేశానికి ఇచ్చారండి. ఈ కంకణం అయితే ఖచ్చితంగా కట్టుకోవాలండి. పూజ ఇలా పెద్దగానే ఉంది ఈ గిన్నె, అయితే అమ్మకి ప్రసాదం పెట్టడానికి ఇలా చీర వేస్తాను. ఇందులో అమ్మకి ప్రసాదం తీసుకెళ్తున్నాను. కంకణాలు అయితే ఖచ్చితంగా కట్టుకోవాలండి. ఇల్లంతా శుభ్రం చేసేసరికి ఇంతసేపు అయింది. తల్లి మొత్తం చల్లగా ఉంచు. అమ్మకైతే ప్రసాదం నైవేద్యం సమర్పించాను. ఆరతి ఇచ్చాక కొబ్బరికాయ కొడతాను. ఆరతి ఇచ్చాకనే కొబ్బరికాయ కొట్టినాక ఆరతి ఇవ్వాలా, ఆరతి ఇచ్చాక కొబ్బరికాయ కొట్టాలి. నాకు కన్ఫ్యూజ్ అవుతుంది ఎప్పుడు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆరతి ఇస్తే వాళ్ళ అమ్మకి చాలా సంతోషంగా. మీరు కూడా ఒక్క వారం చేసుకోండి, 4 వారాలు కుదిరితే 4 వారాలు చేసుకోండి. ఇలా బుక్ దొరుకుతుందండి, 5 లక్ష్మి గురువారాల వ్రతం అని దొరుకుతుంది. ఇలా ఇది అడ్డం ఉంటుందండి బుక్. ఇంట్లో అయితేనే కరెక్టు తల్లికి సంబంధించిన అన్ని వివరాలు, వ్రత వ్రతం గురించి ఎట్లా చేయాలి అన్నీ ఉంటాయి. నాకు అవి షోడశోపచార పూజలు ఏం అంతగా రావు, మళ్ళీ తప్పు జరగద్దని నేను అదేం చేయనండి. ఈ తల్లి దగ్గర ముందే గౌరమ్మ నుంచేసేసి గణపతికి పువ్వులు అలంకరించాను. కుంకుమ గణపతి పూజ ఫస్ట్ చేసినట్టు గౌరమ్మను పసుపుతో చేసేసుకొని పువ్వులు అలంకరించి కుంకుమ పెట్టుకున్నాను. అంతే తల్లికి అన్ని అలంకరణ చేసేసేసి ఇక్కడ లక్ష్మాష్టోత్తరం చదువుకొని తర్వాత విష్ణుదేవుడు ఉంటుందండి. ఈ మార్గశిర మాసము తల్లిది విష్ణుమూర్తి ఇద్దరిది కదా, అందుకని విష్ణు సహస్రనామాలు అది అష్టోత్తరాలు ఉంటాయి, లక్ష్మాష్టోత్తరాలు ఉంటాయి. తర్వాత వ్రతకథ ఉంటుంది. ఒక సవితి తల్లి ఒక పాపకు బాగా హింసిస్తూ ఉంటుంది. అప్పుడు ఒక పూజారి ఆ పాపని చూసి, అమ్మ నువ్వు ఈ లక్ష్మీ వారాన్ని గురువారాలు మార్గశిర మాసంలో చేసుకుంటే నీకు మంచి జరుగుతుందని పంతులు గారు చెప్తారు. అప్పుడు ఆ మట్టితోటి ఒక చిన్న ప్రతిమను చేసుకొని ఆమె రోజు ఆ తల్లిని మంచిగా మనస్ఫూర్తిగా మొక్కుతుందండి. నాకైతే ఇట్లా బుక్ చదువుకుంటే చెప్తా అనుకున్నా, కానీ నేను ఒక్కదాన్నే ఉన్న ఇంట్లో, వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరని ఇలాగ చెప్తున్నాను. అయితే ఆ సవితి తల్లి ఆ పిల్లని ఆడుకోవడానికి ఒక చిన్న బెల్లం ముక్క ఇస్తుందండి. ఆ బెల్లం ముక్కని నైవేద్యంగా పెడుతుంది. పెట్టేసి రోజు ఆ తల్లిని నమస్కరిస్తుంది. కథ చాలా బాగుంటుందండి. ఆమె కొన్ని రోజులైన తర్వాత పెళ్ళైన తర్వాత వెళ్ళిపోయి అత్తవారింటికి వెళ్ళిపోతే అక్కడ ఐశ్వర్యాలతోటి ఆ తల్లిని మనస్ఫూర్తిగా చిన్న బెల్లం ముక్క అయినా నైవేద్యంగా పెట్టి మనస్ఫూర్తిగా మొక్కింది కదా, అందుకని ఆమెకు ఐశ్వర్యాలన్నీ లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఇక్కడ తల్లిగారింటి దగ్గర మామూలుగా అంత దీన స్థితిలో ఉంటారండి. ఆమె చాలా బాధపడుతుంది. అలా అత్తవారింట్లో అష్టైశ్వర్యాలు మంచిగా ఉంటాయి, తల్లిగారింటికి దీనస్థితి ఉంటుంది. అయితే ఒకసారి తమ్ముడిని పిలిపించి కొన్ని వజ్రపు వరహాలు ఇస్తుంది. అప్పుడు తమ్ముడి ఇంటికి తీసుకెళ్తూ ఒక కాలువ దగ్గర కాళ్ళు చేతులు కడుక్కున్నప్పుడు ఆమె కాళ్ళు చేతులు కడుక్కోవడానికి అక్కడ పక్కన పెట్టేస్తాడు వజ్రాల మూటని. అది ఎవరో తీసుకెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్తాడు, ఇక్కడ ఏవి అక్క ఇచ్చిన వరహాలు అంటే ఎవరో తీసుకెళ్ళిపోయారు, నేను కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్ళిపోతే అని అంటుంది. అయ్యో అని బాధపడుతుందండి ఆమె, ఆ తల్లి సవితి తల్లి. ఇంకా మళ్ళీ ఇట్లనే తమ్ముడిని పిలిపించి ఒక గుమ్మడికాయ నిండా వజ్రపు రాసులు లెక్క కొన్ని పోషిస్తుంది. మళ్ళీ బాబు మళ్ళీ మధ్యలో కాలువ గట్టుకెళ్ళినప్పుడు దాహం వేసి కాలువ దగ్గర వాటర్ తాగుతుంటే అప్పుడు మళ్ళీ ఎవరో బ్రాహ్మణులు అది ఎత్తుకెళ్తారు. ఒక వృద్ధ బ్రాహ్మణుడు మళ్ళీ తల్లి దగ్గరికి బాబు వెళ్తే ఏమైంది అక్క ఇచ్చిందా అవి వరహాలు అంటే, అయ్యో ఇక్కడ ఇట్లా అయింది అని అమ్మ అని చెప్తాడు. ఆ తల్లి మళ్ళీ బాధపడుతుంది. ఇక్కడ అక్క బాధపడితే అక్కడ తల్లి బాధపడుతుంది. అయితే ఇలా ఎన్నిటికీ ఎప్పటికీ ఇలాగే ఉండిపోతారని ఆమె ఒకసారి తల్లివారింటికి వచ్చి లక్ష్మీ వ్రతాన్ని చేస్తాను, నువ్వు నాతో పాటు చెయ్యు అని చెప్తుంది. అయితే ఏమీ తినకని చెప్తుందండి. ఈ తల్లికి ముఖ్యంగా ఇప్పుడు తెలుసుకోవాల్సిన
ఈ వ్రతకథలది నూనె పెట్టుకోవద్దండి నెత్తి దువ్వుకోవద్దు, పెరుగు తినద్దు. ఈ 3 విషయాలు అయితే తప్పనిసరిగా పాటించాలి. మద్యం మాంసం అట్లాంటివి తినద్దు, బ్రహ్మచర్యం పాటించాలి. ఇంకా అన్ని దుర్భాషలు చేయకూడదు. ఆ తల్లిని మనస్ఫూర్తిగా నామస్మరణ చేస్తూ ఉండాలి. అయితే వ్రతం గత చేసి నేను నిన్ను ఇంట్లో మంచిగా చేద్దామని ఆ తల్లిని ఆలోచించి వ్రతకథ స్టార్ట్ చేస్తుంది. ఇవాళ ఫస్ట్ వారం ఇవాళ ఏం తినకు అని చెప్తుంది. పిల్లలకి ఆ చద్దన్నం పెట్టుకున్న చద్దన్నం కూడా తినద్దండి ఇవాళ. అంటే కొంచెం మిగిలిపోయిన అన్నం అంటే ఎవరైనా తింటారు కదా, ఆ చద్దన్నం తినిపించుకుంటా ఆమె తినేస్తుంది. మరి అమ్మ పూజకు రాని పాప పిలిచేసరికి అయ్యో నేను ఇవాళ చద్దన్నం తిన్నానని చెప్తుంది. మళ్ళీ సెకండ్ వారం అన్న మంచిగా ఉండు, మంచిగా చేసుకుందాము పూజ అని చెప్తే పిల్లలకి తలకి నూనె రాసుకుంటూ ఆమె కూడా రాసుకుంటుంది. అమ్మ పూజకి రాననేసరికి నేను అయ్యో తలకు నూనె రాసుకున్నా అని చెప్తుంది. అయ్యో మరి 3వ వారం అన్న మంచిగా రానంటే ఇంకా పిల్లలకి అరటి పండ్లు తినిపించుకుంటా ఆమె కూడా కొంచెం తినేస్తుంది. ఇలా ప్రతి వారము అయ్యో ఇలాగే జరుగుతుందని చాలా బాధపడి లాస్ట్ వారము ఆమె కొంగున కట్టేసుకొని అన్నీ ఏ తప్పు జరగకుండా అన్నీ మంచిగా చేస్తుంది. అప్పుడు అయితే లక్ష్మీదేవికి ఈ పాప పెట్టిన నైవేద్యము అమ్మవారు స్వీకరిస్తుంది. వాళ్ళ అమ్మ పెట్టిన నైవేద్యం స్వీకరించదు. ఎందుకు తల్లి స్వీకరించలేవు అని అంటే మీ అమ్మ నిన్ను చిన్నప్పుడు చాలా బాధ పెట్టింది, కొట్టింది, అందుకని నేను నిన్ను ఇలా స్వీకరిస్తలేను అని చెప్తుంది. అయ్యో అలా చెయ్యకమ్మా, మా అమ్మ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను, ఆమెను కూడా కరుణించి వాళ్ళను అంటే తల్లిగారి ఇల్లు కూడా మంచిగా ఉంచు అని చెప్తుందండి. ఆ తల్లి కరుణించి మంచిగా దీవించి ఆమె ప్రసాదం కూడా తీసుకొని ఇద్దరిని సౌభాగ్యవతులుగా దీవించేస్తుందండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నేను ఇట్లా నోటికి వచ్చే ఎలా వస్తుందో అలా చెప్పాను. బుక్లో కూడా అలాగే ఉంటుంది. కొంచెం చిన్న తప్పులు ఉంటే క్షమించండి. బుక్ మాత్రం దొరుకుతుంది, లక్ష్మీవారం దండి. పొడవుగా ఉన్న వ్రత కథ వేరే ఉంటుంది, నిలువుగా ఉన్న బుక్లో వేరే ఉంటుంది. ఇది అడ్డంగా ఉన్న బుక్ ఇలా అడ్డంగా ఉంటుంది బుక్. గ్రీన్ కలర్ చీరలు అమ్మ అయితే బుక్లు ఎంత బాగుంది, తామర పూలు కూర్చొని అరటాకులన్నీ ఎంత బాగుంది తల్లి. నా తల్లిని కూడా అంత మంచిగా అలంకరించుకున్నాను. ఇలా సంతోషంగా మంచిగా భక్తి శ్రద్ధలతో చేస్తే తల్లికి కొంచెం నైవేద్యం పెట్టినా కానీ ఎంతో సంతోషిస్తుంది తల్లి. అందరినీ చల్లగా చూడు తల్లి.